తిరుమల లడ్డు వ్యవహారం మీద ఏకసభ్య కమిషన్ ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం వేసింది. దాని పని కూడా మొదలు పెట్టింది. ఏంటి మరి తిరుమల కేంద్రంగా జరుగుతున్న ఈ వ్యవహారాలన్నింటిని అసలు ఎలా చూడాలంటారు? చూస్తున్నారుగా జనం అందరూ, ప్రజలందరూ బాగానే గమనిస్తున్నారు. టీవీలు అది చూస్తున్నారు. డూప్లికేట్ అయ్యా ఒరిజినల్ లేదా అనేది బాగా అవగాహన తీసుకొని అటు సుప్రీంకోర్టు కానీ ఇటు గవర్నమెంట్ కానీ చిట్టు ఒకటి వేసింది. దాన్ని బట్టి పరిశీలనకు ఇలా అక్కడ తిరుపతిలో పరిశోధన చేస్తున్నారు. దాని ప్రకారం వాళ్ళు ఏది నిర్ణయిస్తారో దాని ప్రకారం జరగాల్సిన అవసరం ఉంది, జరిగిద్ది. మరి బిఆర్ నాయుడు గారు కేంద్రంగా జరుగుతున్న కుట్రలను అసలు ఎలా చూడాలి? ఏది ఆయన మహిళతో కలిసి ఉన్నాడు, ఆయన రాజీనామా చేయాల్సిందే అని చెప్పి బొమ్మన కరుణాకర్ రెడ్డి మరి వీళ్ళందరూ మరి అడావుడి చేస్తున్నారు కదా. వాళ్ళు అడావుడి చేస్తున్నారంటే మా సినిమా పేరు ఏందో ఉందా పేరు విఠలాచారి సినిమాల్లో ఆ రోజుల్లోనే 2 బొమ్మలు కలిపి అటాచ్ చేసి మాట్లాడించిన చరిత్ర విఠలాచార్యకి ఉంది. 70 సంవత్సరాల నాడు, 65-70 సంవత్సరాల నాడు. ఇవాళ ఉన్న టెక్నాలజీని బట్టి ఇవాళ వాళ్ళు ఏం చేసినా అట్లా కలుపుకొని చేస్తున్నారు. కానీ బిఆర్ నాయుడు అనేవాడు పెద్ద నిజాయితీ పరుడు. ఆయన వల్ల ఇసులు పొరపాట్లు జరగవు. ఆయన హైదరాబాద్లో నేను ఆయన ఆఫీసు అయిన చూశాను. నేను కన్ను దెబ్బతిన్న దీనిలో ఆఫీస్ అసలు ఎంత ఉండాతనంగా లైన్గా ఉంటారో ఆ కాపురాన్ని గురించి ఇల్లు బొమ్మలు పెట్టి ఇచ్చేసి రాతపెట్టి తిరుపతి దేవస్థానానికి హిందూ మతస్థులను రాకుండా చేయడానికి చేసే పిచ్చి పనులు తప్పితే ఇట్లాంటి పిచ్చి వాళ్ళు ఎన్ని చేసినా ఆ కొండ మర్చిపోయేది లేదు, రాకుండా ఉండేది లేదు. ఇసుంటివన్నీ ఎన్నో తిప్పి కొడతారు, కొట్టి చీపిస్తారు. చివరికి వీళ్ళకి ఎండమావులు మిగులుతాయి. అంటే ఎందుకని అసలు బిఆర్ నాయుడు గారిని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు వైసీపీ వాళ్ళకి? మరి ఆయన చేతిలో కొన్ని ఇలా చేసిన పిచ్చి పనులన్నీ గుర్తుస్తూ ఉన్నాయి. అందుకని ఒక్కొక్కటి బయటికి పెడితే బోన్ల కరుణాకర్ రెడ్డికి తొందరగా జైలుకి పోతాడు. పక్కా అనుమానం లేదు. ఇంకో సుబ్బారెడ్డి గారు ఉన్నాడు, ఆయన జైలుకి పోతాడు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు 40 మంది పోయినట్టున్నారు. ఇంకొక 60 మంది ఉన్నారు. వీళ్ళందరూ కొడాల నాని లాంటి వాళ్ళు, రోజా లాంటి వాళ్ళు, రజనీ లాంటి వాళ్ళు రావాల్సిన వాళ్ళు ఉన్నారు బయటికి. వీళ్ళ చేత ఆయన తాడేపల్లిలో కూకొని ఒక్కొక్కరికి ఒక్క సిగ్నల్ పంపిస్తున్నాడు. ఆ ప్రకారం వీళ్ళు మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడినందుకు మేము రేపు గోతులో పడతామని ఈ సన్నాసులకు తెలియట్లేదు. తెలిసినాడు మా బతుకు అయిపోయింది, మా జీవితం అయిపోయిందని ఏడవలసిందే. కానీ ఆయనకేం తాడేపల్లిలో బాగానే కూకుంటాడు. ఆయన్ని కూడా కొద్ది రోజుల్లో కంపల్సరిగా అరెస్ట్ చేసి తీరుతారు. ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఆయన నేను తప్పు చేయలేదు, నేను ప్రజలకు మంచి చేయడం తప్ప తప్పేం చేశాను అంటున్నాడు ఆయన. మరి తప్పు చేయకపోతే 40 ఏళ్ళ కోట్లు జప్తు ఎందుకు చేసింది గవర్నమెంట్? 16 ఏళ్ళు జైలు ఎందుకున్నాడు? ఇవన్నీ చేయడానికి మరి ప్రతి వాళ్ళని రెచ్చగొట్టి పంపించడమే. కానీ ఈ రెచ్చగొట్టి గురించి వాళ్ళకి సిగ్గుచారం ఉండదు. వాళ్ళు అందరిన్నారా గట్టి తెలిసినారా? ఈ రెచ్చగొట్టిన వల్ల పోతారు. పార్టీ సిద్ధాంతం ఉంటే పార్టీకి ఒకటి సిద్ధాంతం ప్రకారం నడుస్తారు. వాళ్ళు చేసే పనులన్నీ సిద్ధాంతం లేకుండా మాట్లాడే పనులు కాబట్టి ఆ పార్టీ సిద్ధాంతమే లేదు. దేశంలో చాలా పార్టీలు ఉన్నాయి కానీ ఇట్లాంటి సిద్ధాంతం లేని పార్టీ ఇక లేనే లేదు. ఈ ఆడు కూడా అంబటి రాంబాబు అంటారు. ఇంటూ ఆడపిల్లలు కూడా మా కుక్కలు భయపడరు. కుక్కలకి పని, కుక్కలే వాళ్ళు వస్తారు, కుక్కలు భయపడతాయా? వీళ్ళ రమ్మను మనం ఎందుకు భయపడ్డారు? వాళ్ళు ఎందుకు దాక్కున్నారు? వాళ్ళ ఇల్లు వాళ్ళే దగ్గర పెట్టుకున్నారు, వాళ్ళ సొమ్ములు వాళ్ళే బాగొట్టుకున్నారు. అట్లాంటి పనులు చేయడానికి తప్పితే మంచి పని చేయడానికి వాళ్ళు బతికినారు. మంచి పనులే మేము చేసేది, ఎవరికి ముంచే పనులు మేము చేయం, కూటమి ప్రభుత్వం మాత్రమే ప్రజలను ముంచేస్తుంది అని బయట ప్రెస్ ముందలు తెగ చెప్తున్నారు కదా. ఒక దొంగ బండి మీద బాగా గొలుసు లాక్కుపోయేవాడికి కూడా చాలా కష్టం. ఎవడు కొడతాడా, ఎన్ని దెబ్బలు వేస్తాడా ఏందని వాడికి చాలా భయం, చాలా కష్టమే. వాళ్ళు కూడా పార్టీ ఓడిపోయి 11కి వచ్చారు కదా, రేపు అది కూడా రాదు. రేపు ఇప్పుడే ఇన్ని దెబ్బలు తగ్గుతున్నాయి, రేపు ఇంకా ఎక్కువగా నాశనం చేస్తే కానీ మనం ముందుకు రాలేము, మనం గెలవలేము అని ఆలోచన మీద బురద కొడతా ఉండాలి. ఈ బురదలో ఎన్నాలో ఉండవు, ఎన్నాలో చేయవు. వాళ్ళ పని వాళ్ళు కమ్మగా చేసుకుంటున్నారు. ఈ పిచ్చి వాళ్ళు పిచ్చి పనులు పిచ్చిగానే ఉండిపోతారు, చివరికి పిచ్చెక్కిపోతారు.
మరి అసెంబ్లీకి రాని జగన్మోహన్ రెడ్డి అసలు ఎప్పుడు పులివెందులకు కూడా వెళ్ళని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక పక్కన అసెంబ్లీకి రావట్లేదు, పులివెందులకు మాత్రం పరిగెత్తుతున్నారు ఎందుకంటారు? మళ్ళీ వెంటనే వెళ్తున్నారు ఎందుకంటారు? ఆడు మన కూడా 5-6 జడ్పీసీ అన్నారు, ఎవరు ఎదురు పార్టీలోకి వచ్చారు 4-5. అట్లే శుభ్రంగా ఖాళీ అయిపోతుంది కదా, అది పోకుండా కొట్టుకుందామని పోవటమే కానీ ఈయన చూసి అక్కడ స్థానికులు దడటమే కానీ ఒక్కొక్కరికి బాగా ధైర్యం వచ్చి బయటకు వచ్చి చేస్తున్నారు. ఇక ఈయన చివరికి ఎవరు లెక్క చేయరు. బగారు జుట్టు పెట్టుకొని ఉంటారు చూడు, అడుక్కునే వాళ్ళు పిచ్చెక్కి బాగా పెళ్ళం పోతే భార్య పోతే మగాడికి పిచ్చెక్కి మైండ్ పోయి ఎట్లా మాట్లాడుతారు, అట్లా ఆ రకంగా తయారవుతారు వాళ్ళు. జగన్ రెడ్డి కూడా అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే గనక మరి వైసీపీ నాయకులు పదే ఇటు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు కదా. అసలు పవన్ కళ్యాణ్ గారిని అయితే గనక అంబటి రాంబాబు కాపుల మీద దాడి జరిగితే నువ్వు ఎందుకు స్పందించమని చెప్పి ఆయన అయితే గనక రోజు టార్గెట్ చేస్తున్నారు కదా, మరి ఎలా చూడాలంటారు దాన్ని? ఆయనకి తిక్కగా ఉంది కదా, పదవి బాయ మినిస్టర్ చేసినాడయా. ఆయన ఒకసారి లైన్లోకి వచ్చి 100% గెలుచుకున్న ఆయన చూసి వారం లేక వీళ్ళిద్దరిని ఎడగొడితే మనం ఏదన్నా 4 సీట్లు వస్తాయని ఆశపడుతున్నాడు. కానీ అంబటి రాంబాబు దేనికి పనికొస్తాడు? చివరికి ఆయన ఇప్పుడు ఏసుని చూస్తే ఒక గడ్డం పెంచుకొని ఒక ముసలాడల్లా రోత పచ్చిపోతున్నాడు. ఇంకా రోత పడటానికి చాలా కొద్దిగా టైం ఉంది. ఈ టైంలో ఆయనకి ఏమవుతుందో ఇప్పుడు పాపం మన బొత్స సత్యనారాయణకి పెద్ద సభలో మాట్లాడినందుకు మెదడు స్ట్రోక్ వచ్చింది. అది వాస్తవా లేకపోతే అందులో తప్పుకోవడానికి వచ్చింది అనేది జనాల అభిప్రాయంగా కొంచెం సందేహాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే హాస్పిటల్లో చేరాడు కాబట్టి వాస్తవం అయి ఉండొచ్చు అనుకుంటున్నారు జనం. కొంతమంది ఏమో ఇది ఆడ మాట్లాడాల్సి వస్తుంది, జగన్ మాట్లాడే మాట కోసం తప్పుకోవటం కోసం ఈ మాటలు మాట్లాడుతున్నాడని జనంలో కొంతమంది అభిప్రాయాలు అట్లున్నాయి. చివరికి ఏం జరిగేది అనేది నిదానంగా కానీ పరిచయాలు రావు. అంటే ఈ బ్రెయిన్ స్ట్రోక్ కూడా నాటకమే అంటారా మీరు అని జనం అనుకుంటున్నారు. నేను కూకున్న కాడ 10 మంది కూకునే కాడ కూకుంటాం కదా, మాకు పొలం పని లేదు, ఏం పని లేదు, చేయలేము, అయిపోయింది వరకు కూకునేవాళ్ళు. మరి ఆ జనం ఈ జనంలో అందరి జనంలో కూకుంటాము. కూకున్నప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ కూడా అబద్ధం అంటున్నారు కొంతమంది. వాళ్ళ పార్టీలో వాళ్ళు కూడా అంటున్నారు జగన్ ఆడకు పంపి దాంట్లోకి నాయకుడు కదా, అందులో ప్రతిపక్ష నాయకుడి కింద లెక్కే కదా. ఆ నాయకుడు ఆయన పోయి కూడా మాట్లాడడానికి లేదుగా. ఆడ స్పీకర్ దగ్గర కూడా కుదరట్లేదు కొన్ని వ్యవహారాలు. మనం అన్ని ఫెయిల్ అయిపోతున్నాము, ఇక లాభం లేదు. మెదడు స్ట్రోక్ అని పెట్టుకుంటే ఒక దెబ్బ హాస్పిటల్ ఉంటే ఈ సమావేశాలు టైం అయిపోద్ది, తర్వాత రావచ్చు అన్న ఆలోచన జనంలో ఉంది. అంటే అంటారు ఈ కూడా డ్రామాలే వాళ్ళు ఏ డ్రామాలు వేయట్లేదు, అన్ని డ్రామాలు. ఒక్కటన్నా సరిగా చేసి జనానికి ఉపయోగపడిందా? మొన్న లోకేష్ బాబు 16 కోట్లు అయితే 6 కోట్లు ఇచ్చాడు ఒక్కడికి ఆ పిల్లకి, పసి పిల్లకి. అలాంటివి ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ ఇస్తున్నాడు. వీళ్ళు చేసే సహాయం వాళ్ళల్లో ఒక్క నాయకుడు మన పాపం ఆయన 2 చచ్చిపోయినాడు, వాళ్ళ మనుషులే కదా. మరి తెల్లకత్తి వచ్చిన మొన్న కూడా నేను అన్న ఆ మాట. మరి ఇవ్వచ్చు కదా, వాళ్ళ కాపురాలు బాగుపడతాయి కదా. అట్లే రాయలసీమలో వాళ్ళ అమ్మటి ఉండే నాయకుడికే ఆర్థిక ఇబ్బందులు వాళ్ళ నాన్నుంటే చంద్రబాబు వాళ్ళకి సాయం చేసిన సంగతి జనానికి వీడియోల ద్వారా టీవీల ద్వారా స్పష్టం అయింది.